అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా బీబీసీ గ్రూపు మన బేడ బుడిగి సంఘాల మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఒకసారి నా కోసం పుల్వామా దాడి మనం జరిగింది కాశ్మీర్ దగ్గర. 28 మంది మన ఇండియన్స్ చనిపోయారు. వాళ్ళ కోసం ఒక్క నిమిషం మౌనం పాటించండి. ఆ దాడి ఎంత బాధాకరణం అంటే టూరిస్టులుగా పోయిన వాళ్ళని 28 మందిని చంపారు టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు. చాలా బాధాకర విషయం. ఒక నిమిషం మళ్ళీ ఆత్మ శాంతికి చేకూర్చాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. జోహార్ జోహార్. ఆల్ ఇండియా బీబీసీ గ్రూపు మనోళ్ళు గ్రూప్ స్థాపించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పేర్లన్నీ వరుసకి చెప్పాలంటే అందరికీ టైం ఈజ్ ఓవర్, ఆకలి అవుతున్నది. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా బాగుండి అనిపిస్తుంది. కానీ ఒక రోజు టైం తీసుకోవాలి, ఏం కాదు. 10 నిమిషాలు వెనక ముందేనే ఇద్దరే చెప్పేది, నేను కేడియారు. అయితే బీబీసీ గ్రూప్ పెట్టి అభిషేక్ భిక్షక్ మోదీ భిక్షకు పెట్టినప్పుడు మోదీ భిక్షకి నేను సౌత్ ఆఫ్రికా పంపించా, సింగపూర్ పంపించా, విదేశాలకు పంపించాలని ప్లాన్ చేస్తుంటే వెళ్ళి వచ్చి ఎందుకు ఎంకరేజ్ చేయలేదంటే ఆల్ ఇండియా గ్రూప్ పోయినా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఈ గ్రూప్ ఎలా వచ్చిందంటే మన శివకుమార్ గారు ఫస్ట్ గ్రూపులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ గ్రూపులో కూడా కనీసం ఒక 20-30 గ్రూపులు అడ్మిన్ శివకుమార్ వారికి థ్యాంక్ యూ. ఎన్నో సేవక్రమాలు ఆ గ్రూపులో మేము కూడా ఉన్నాం. ఆయన వాక్క్షేత్రం కానీ పెట్టే గ్రూపులు కానీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మన కార్యాలు ఆయన వంతు ఆయన సాయం. అలాగే మనం ఉండే పెద్దోళ్ళు పేరు నాకు తెలియదు. ఇంకా మా కేటీఆర్ అంటే ఆయన గురించి ఎక్కువ ఎంత చెప్పినా కూడా తక్కువే. మాకు సొంత మిత్రుడు అంటే ప్రాణమిత్రుడు నాకు. ఆయన కోసం నేను ఏం చేయడానికి రెడీ, మంచికైనా చెడ్డకైనా అంత ప్రాణమిత్రుడు. ఈ గ్రూప్ స్థాపించిన తర్వాత నేను దూరం ఉన్న కేడి మేము డిస్కషన్ జరిగింది. మేము మొదలే ఒక 10 లక్షలు పన్ను పెట్టి చేద్దాం అనుకున్నాను. నేను కేడీ సమయం ఉంది ఆకే అని చెప్పి ఆపాడు. అలాగే మన మోదీ భిక్షక్ గారు, అలాగే గ్రూప్ సభ్యులు మన ఎవరెవరు తుకారామణ గారు, మిర్యాల వెంకట్ గారు, గంజా శ్రీన్ గారు, తోరపాటి నారేష్ గారు, సిరిగిరి విజయ్ గారు, జ్యోతిబాబు గారు, పురాణ మాధవబాబు గారు, సాంబయ్య గారు, మౌలాలి గారు, ఈ ఏదికి ఉన్న పెద్దలందరికీ ఈ గ్రూప్ హైలైట్ కావడానికి ఎంతో కష్టపడిన కూటి అడ్మిన్లకి నా హృదయపూర్వక ఒకసారి నమస్కారం. ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రూపులు పెడుతుంటే కొంతమంది ఎగతాలు చేశారు. ఈ గ్రూపులు పెట్టి 100-200 పోగు చేసుకోవడం పని పాటు లేదా మమ్మల్ని అడుగుతున్నదే అన్నారు. కానీ ఒక్కొక్క 100 రూపాయలు ఒక ప్రేమను కాపాడుతుంది. ఒక్కొక్క ప్రేమను కాపాడి ఎంతోమంది ఆర్థికంగా హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పునర్జన్మనిచ్చింది ఈ గ్రూపు. అలాగే ఈ గ్రూపు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. ఎన్నో గ్రూపులు ఉన్నాయి, సాయాలు చేస్తారు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి లీగల్గా నడుపుతున్న గ్రూప్కి ఇంకొకసారి సభాముఖంగా షార్ట్కట్లో చెప్పాలంటే మన వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీలో ఒకటి నేను తిరిగిన పంతు లేదు, నేను తిరిగిన వ్యాపారం లేదు, చేయని వ్యాపారం లేదు. మీలో ఒకటి నేను. మాది పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా, వెనిగల గ్రామం, చిన్న విలేజ్. అక్కడి నుంచి బెంగళూరులో మ్యారేజ్ చేసుకొని 20 ఏళ్ళు పైనయింది. అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితో పైకి వచ్చినవి. స్వయం కృషితో గంజి తెలుసు, బెంచి తెలుసు. నాకు అన్ని లైఫ్ని చూసి కష్టం విలువ నాకు తెలుసు. కష్టం అంటే ఎట్లా బతుకుతారు మన వాళ్ళు, ఈ పంతులు తిరిగే వాళ్ళు ఎలా బతుకుతారు, వ్యాపారం ఎలా బతుకుతారు, వాళ్ళ ఆర్థిక మూలాలు నాకు బాగా తెలుసు. అట్లా బతుకొచ్చినాను నేను. ఒకటే ఈ గ్రూప్ సందర్భంలో చెప్పదలుచుకున్నా, ప్రతి ఒక్కరు ఇట్లాంటి గ్రూపులు ఎన్నో కావాలి. ప్రతి ఒక్కరు సాయం చేయడానికి. కురుక్షేత్రంలో 20 ఉండొచ్చు కర్ణుడు, కానీ దానం చేసే గుణం ఉండాలి. ప్రతి ఒక్కరికి కర్నూలు దాన గుణం ఉండాలి. దాన గుణం ఎలా ఉండాలంటే
ఎగ్జాంపుల్ 2 మాటలు చెప్తా. శ్రీకృష్ణుడు ముందు అర్జునుడు బాబా నేను గొప్పవాడు బాబా అర్జునుడు పొగుడుతుంటే ఏమనుకోవద్దండి, అందరికీ ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. బాబా నేను గొప్పవాడు బాబా అని అర్జునుడు చెప్తే నువ్వు గొప్పవాడివే, కానీ నీకన్నా గొప్పవాడు కర్ణుడు అని చెప్తే బాబా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్తే ఆ ఫైటింగ్ విషయంలో కర్ణుడు బాణాలు వేస్తే అర్జునుడికి బాణానికి దెబ్బ తగులుతుంది, రథానికి కొంచెం హైట్ లేచి పడుతుంది. అదే అర్జునుడు కొడితే కర్ణుడి భాగం ఇంకా హైట్ లేచి పడుతుంది. కానీ అర్జునుడు కృష్ణుడు అంటాడు బలాకృష్ణ బలాకృష్ణ అని చెప్పి కర్ణుడు పొగుడుతాడంట. పొగిడితే అర్జునుడు చూసి బాబా మన బాణం తగ్గితే మనం వచ్చేది 4 అడుగులు అయితే మనం పోతే 10 అడుగులు అయిపోతుంది అంటే అవునా అని నెక్స్ట్ బాణాన్ని చూడని చెప్పి కృష్ణుడు కిందకి దిగుతున్నాడు. దిగితే అర్జునుడు రథము తాడి చేతులు ఎత్తుకొని పడినప్పుడు ఇదేంటి బాబా ఏం బాణం బాబా అంటే పిచ్చోడా నేను కూర్చున్నప్పుడే 5 అడుగులు వేస్తుందంటే వాడు ఎంత బలవంతుడు. కృష్ణుడు రథసారథి నేను కూర్చున్నప్పుడే 5 అడుగులు వేస్తుందంటే యుద్ధ వీరుడు కర్ణుడు. అట్లా మహానుభావులు ఎంతోమంది ఉంటారు, ప్రతి ఒక్కరు మనం గుర్తించాలి. ఇంకో టెస్ట్కి వచ్చి సింపుల్గా దానకరులు అంటున్నావు కదా, నేను దానం చేస్తాను చెప్పి అర్జునుడు వస్తే బంగారం పెట్టి దానం చేయమంటే ఊరో పిలిచి పొద్దునుంచి సాయంత్రం దాకా పొద్దునే ఉంటాడు అర్జునుడు. అదే అర్జును నెక్స్ట్ డే కర్ణుడికి ఇస్తే కర్ణుడు ఆ బంగారం గుట్టని ఇద్దరు వస్తుంటే ఇద్దరు శిరసంగా తీసుకోండి అని వెళ్ళిపోతాడు. 1 నిమిషంలో పనిచేస్తాడు. దాని కర్ణుడు ఒకే నిమిషంలో పనిచేస్తాడు. ఎందుకు పంచమయ్యా అంటే ఎందుకు బాబా పొద్దు నుంచి పంచా ఇంకా ఉంది బంగారం అంటే అదే ఆప్షన్ కర్ణుడికి ఇస్తే ఒకే నిమిషంలో పనిచేస్తుంది. అది కర్ణుడు అంటే దాని గురువులో అట్లా ప్రతి ఒక్కరు దాని గురువు ఉండాలి. నేను ఎవరు గొప్ప చేసి మాట్లాడలే, అర్జునుడు మనకు దేవుడు, కృష్ణుడు మనకు దేవుడు. కానీ ఈ దయా గుణంలో కర్ణుడు యొక్క తెగింపు ప్రతిరోజు కష్టాలు ఉంటాయి, ప్రతిరోజు ముందుకు పోతాం, 500 కోసం 1000 కోసం 300 కోసం పోతాం. కానీ ఈ డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నేను పక్క వచ్చే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మన కార్యాలకి ఏ సాయం కావాలో నేను చేస్తా. ఈ కోటిది ప్రభుత్వం దయవల్ల ఎస్సీ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయింది. ఈ పెద్దలందరూ కృషి వల్ల వెనక మేము సపోర్ట్ చేసాం. ఇది ఆర్థికంగా మేము ఫైనాన్షియల్గా మేము రాలేకపోయాం. అది మా తప్పు కాదు, మా ఇది ఒక బిజినెస్ పరంగా రాకపోయాం, దానికి తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్క పేద ఫలితంగాలో ఇండియాలో కానీ తెలుగు కష్టాలు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా. మన కార్యగాలు చదువుకునే పిల్లలకి స్కూల్ మీదకి లేకపోతే నడగండి. ఈ చేస్తా. ఈ వర్షాకాలం డేరా వేసుకొని సెలవులు పుట్టినట్లు పట్టాలు కానీ ఏ ఇబ్బంది ఇచ్చినా నా వంతు సాయం నేను చేస్తా. అలాగే అంటే కొంచెం తొందరగా మాట్లాడుతున్నా, నేనే అవసరం లేదు. స్పీచ్ తక్కువే మాట్లాడటం, జనరల్గా మాట్లాడతాం కానీ సభలో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు మగవాడు కొన్ని ఉంది. ఏం లేదు అట్లా చెప్పి ఎన్నాళ్ళు కూర్చోలేము. యాక్చువల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ మన ఎలక్షన్లో 5 ప్లేసులు ఇచ్చిన ఆపుతున్నాడు. 5 ప్లేసులు నేను తీసుకోవాలా. నేను ఒకటే అమరావతి సీటు, తాటిపల్లి సీట్ అడిగి దానివల్ల బ్రేక్ 5 ప్లేసులు పి గన్నవరం, కొవ్వూరు, ఎంపీ బాపట్ల ఆప్షన్ నాకు ఇస్తే కూడా నేను తాటికొండ మన బలముండే దగ్గర నేను పోటీ చేయాలని చెప్పి డిలే అయ్యా. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మనకి అవకాశం ఇవ్వాలి. ఎవరికి పేద ఉన్నారు అధ్యక్షుడు ఎవరైనా కానీ మన అసెంబ్లీలో మన సౌలు మోగాలి. మన ఆర్థిక ఇబ్బందులు మన కష్టకాలు తెలియాలంటే అక్కడికి పోయి ఆ సర్టిఫికెట్ ఇస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి నాకు. సార్ మేము ఎస్సీలం సార్, మాకు సర్టిఫికెట్ ఇవ్వండి సార్. మేము ఎస్సీలో కరెక్టా కాదు? మేము పోయి మన కులాలను ప్రూఫ్ చేసుకోవాలంటే 2008 నుంచి 2013 సంవత్సరాలు వచ్చింది. అది ఎంతో కష్టపడి పెద్దలు ఎంతో పోరాటం చేస్తే మన ఎస్సీలం రాజకాలు పులింగారు అన్ని తింటాం, పొద్దున వేస్తే ఉల్లకపోతాం, అది కుదిరే బతికే జాతులు. ఆ జాతులు ఆ సర్టిఫికెట్ పొందడానికి ఎంత బాధపడుతుంటే ఆ దేవుడికి తెలుసు. ఇంకా మన చేతికి రాలేదు. ఆ కోట ప్రభుత్వ ఆ
చంద్రబాబు నాయుడు దయ వల్ల ఆ బ్రాహ్మణ కళ్యాణం బీజేపీ పురంధేశ్వరి కూటమి ప్రభుత్వంలో ఈ పోరాటాన్ని సక్సెస్ చేసి బిల్లు ఆమోదం చేసేట్టుకున్న దానికి కూటమి ప్రభుత్వానికి అందరూ ఒకసారి సభ్యులు మనకు వస్తాయి, మనకు అవకాశాలు వస్తాయి. రాజకీయంగా ఎదగాలి, ఫైనాన్స్గా ఎదగాలంటే మీరు చేసే వృత్తిలోనే చట్టాల వాటిని తగ్గించుకొని సంపాదన పొదుపు చేసుకోండి. 10 మందికి సాయం చేయండి. ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయండి. ప్రతి ఒక్కరు చచ్చిపోయేది నిజం, బతికేది అబద్ధం, చచ్చిపోయేది నిజం. ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి ఈ గ్రూప్కి అవసరం పాస్గా మాట్లాడుతుందిగా అలా ఉంది. కానీ ఈ గ్రూప్కి ఎవరికన్నా ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయ్యింది, ఒక ప్రాబ్లం అయింది, పోగు చేస్తున్నారు. గ్రూప్లో పెట్టి వాళ్ళ వీడియో పెట్టి పోగు చేయటం, వాళ్ళు రావటం, ఇదంతా రెడీ చేసేలోపు 1 hour 2 hours 3 hours అయింది. అది కొంతమంది చూడక ఒక ఆర్థిక సాయం అందాలంటే ఒక రోజు ఫోటో అవుతుంది. ఈలోపు ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికోసం ఈ గ్రూప్కి ₹1,00,000 ఇస్తున్నా. ఇదే గ్రూప్ కాదు, ఆంధ్రప్రదేశ్ మన పేద సంఘాలకి ఎక్కడున్నా ప్రతి ఒక్క గ్రూప్కి అయినంత తొందరగా నేను ఒక్కరు వస్తే 100 మంది ఉండటే, నేను ఒక్కరు మాట్లాడితే 100 మంది సపోర్ట్. ఎందుకంటే నేను ఉండేది బెంగళూరు, మన కాకినాడలో అత్యంత ధనవంతులు ఉండేది బెంగళూరు. అత్యంత ధనవంతులు మన కాకినాడలో ఉండేది బెంగళూరు. మన ఎమ్మెల్యే కూడా పెద్ద మందునాథ్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ అడగంది అమ్మైనా అన్నం పెట్టదు, కానీ వీళ్ళు ఎవరో పోయి అడిగితే సాయం చేయరు, చేస్తారు కొంచెం, ఒక 2,000 వెయ్యి. అదే ఆర్కే అడిగితే లక్షలు ఎందుకంటే నా క్యారెక్టర్ వాళ్ళకి తెలుసు. నేను ఎత్తున్న గల మనిషిని, క్యారెక్టర్ గల మనిషిని, అందులో దానం హృదయంలో కర్ణులు లాంటివి. అది వాళ్ళకి తెలుసు. ఏం చేసినా నియతిగా చేస్తాను అని. ఇదే ఇట్లా ప్రతి ఒక్క గ్రూప్కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తా. చదువుకునే పిల్లలకి ఎంకరేజ్ చేయండి, మనకి సర్టిఫికెట్లు వస్తాయి. ప్రతి ఒక్కరు మన కార్యాలయంలో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక సిఐ, ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ, ఒక తహసీల్దారి, ఒక ఎమ్మెల్యే, ప్రతి ఒక్క రంగంలో మనం శాసించాలంటే చదువుకోవాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. ఆ చదువుకి ఆర్థిక సాయం 12 గంటల రాత్రిలో నాకు ఫోన్ చేయండి, నేను చేస్తా. 12 రాత్రిలో ఫోన్ చేస్తా. కానీ వ్యక్తిగతంగా ఫీలింగ్ పెట్టుకోవద్దు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క దగ్గర మన కార్యక్రమం ఈ మల్లమ్మ పడదు, పుల్లమ్మ పడదు, సూపు పంచాయతీలు తగ్గించుకోండి. ప్రేమ బతకండి, బతికేది 4 రోజులు. ప్రేమ బతకండి. అయితే సాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఏదో వాళ్ళకి టెన్షన్ పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు, తగులకి ఎంకరేజ్ చేయొద్దు, చెడు అవ్వాలని ఎంకరేజ్ చేయొద్దు. ఒక యూనిట్గా ఉండాలి. యూనిట్గా భేదాపుడి విధంగా ఉంటే కమ్యూనిటీ అని కొట్టాలి. అలాగే స్టేజ్ మీద ఒక ప్రెసిడెంట్, ఇంకో తహసీల్దార్, ఎవరి ప్రెసిడెంట్ ఏమైపోతున్నామో మనకు అర్థం కావట్లా. ఒక యూనిట్, ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ ఖర్చు మొత్తం 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేను పెడతా. ఆంధ్రప్రదేశ్ పేదవాడి విధంగా ఎక్కడున్నా అందరు అధ్యక్షులు పిలవండి, ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్కి అయ్యే ఖర్చు మొత్తం నాదే. ఎవరిని చప్పట్లో గట్టి కొట్టాలి, చప్పట్లో. అప్పుడు ఒక ఫైల్ వస్తుంది మనకి, ఒక ఫిగర్ అంటే ఈయన మా అధ్యక్షుడు, ఈయన మా వైస్ ప్రెసిడెంట్, ఈయన మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మాకున్నను అని ధైర్యం వస్తుంది. కమ్యూనిటీ లేకుండా
సర్టిఫికెట్ కోసం డబ్బులు వస్తుందంట, ఇంకొకటి ఇంకో దందా, ఇంకో దందా. ఏం దందా అది? మనం అలకి తిని మన క్యాష్ సర్టిఫికెట్ పోరాటం చేసే డబ్బులు వసూలు చేయకూడదు, మోసం చేయకూడదు. మోసం చేసి అన్యాయం ఇస్తే మన పెద్ద కుసారి ఉన్నారు, పెద్ద కుసారి శిక్షిస్తారు. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటా. ఈ గ్రూప్ కమిటీ అధ్యక్షుల్ని కేడీఆర్కి అప్పచెప్తా. ఎందుకంటే లోకల్లో కేడీఆర్ ఉంటుంది కాబట్టి. రెండు రాష్ట్రాల్లో బాబా శివమోహన్ బాబా శ్రీనివాస్ గారు, మీ అందరికీ నమస్కారం. నెల్లూరు అంత దూరం నుంచి వచ్చినట్టే, మాదంటే సొంత ఊరిదే. నాకు ఈ పని కోసం వచ్చా, కానీ ఇంకా వేరే పనులు నాకు ఉండొచ్చు, కానీ మీకు లేవు. ఇదే వచ్చిన వాళ్ళు మీరు ఆయనంతా తొందరగా మనకి మంచి రోజులు వస్తాయి. మీరు హ్యాపీగా ఉండండి, ఆర్థికంగా భయపడద్దండి. ఆర్థికంగా ఉండడు తప్పట్లు గట్టిగా 5,000 కోసం, 10,000 కోసం, 5 రూపాయలు వడ్డీలు, 10 రూపాయలు వడ్డీలు, ఎంతో హింస పడిపోతుంది. నాకు తెలుసు ఆ బాధ. ఈ బాధ అంతా ఫుల్ స్టాప్ చేస్తా. ఈ బాధ అంతా ఫుల్ స్టాప్ చేస్తా. తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఎవరెవరి కార్యాలయంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఫుల్ బాధ్యత నాదే. 11 రూపాయలు నా తప్పట్లు గట్టిగా. ఇది రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయింది, ఇండియాలో రిజిస్ట్రేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పండి అవకాశం.